అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనకాపల్లి స్థానిక ప్రజలు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 11 లక్షల ఫోన్ నెంబర్లు సేకరించారని ఆరోపిస్తున్నారు. సీఎం రమేష్ ను గెలిపించాలంటూ పదే కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడపలోని ఫ్యాక్షనిస్టులంతా అనకాపల్లి జిల్లాలోనే తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయకపోతే తమను ఏం చేస్తారో అనే భయంలో ఉన్నామని చెబుతున్నారు అనకాపల్లి ఓటర్లు. సీఎం రమేష్ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ దౌర్జన్యాలు మొదలయ్యాయి. ఈ దౌర్జన్యాలు ఎలా ఉన్నాయంటే, ఏదైనా కూడా మేము డబ్బుతో కొనేయగలం, మా దగ్గర డబ్బు అనే ధనబలం ఉంది, ఈ రోజు మమ్మల్ని ఎవడు ఆపేవాడు లేడు, రేపు పొద్దున ఎవరన్నా మమ్మల్ని ఏదన్నా ప్రశ్నిస్తే మేము డబ్బుతో సమాధానం చెప్తామనే విధంగా సీఎం రమేష్ గారు రాజకీయాలు చేస్తున్నారు. ఈ రోజు ఇవన్నీ చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందంటే, రేపు పొద్దున కడపలో ఉండే ఫ్యాక్షనిజం కూడా అనకాపల్లిలోకి తీసుకొచ్చి దాన్ని కూడా డబ్బుతో కొనాలని అనుకుంటున్నారో ఏంటో మాకైతే ప్రజలకు తెలియటం లేదు. అదే సీఎం రమేష్ అనే వ్యక్తి ఈ రోజు ఆయన దగ్గర 11 లక్షల ఓటర్ల ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆయన దగ్గర అని చెప్తున్నారు. మరి ఈ రోజు ఆ 11 లక్షల మంది ఓటర్లకి పొద్దున్న రాత్రి తేడా లేకుండా ఫోన్ చేస్తున్నారు. ఇందాక 5 నిమిషాల ముందే నాకు కూడా ఫోన్ వచ్చింది. అసలు ఎవరు ఇచ్చారు వీళ్ళకి ఫోన్ నెంబర్లు? మరి ఒక టైంలో వాలంటీర్ల వల్ల ఎంతో మేలు జరుగుతుంది అవ్వాతాతలకని చెప్పి అక్కడ వాళ్ళ డేటా అది తీసుకొని భద్రపరిస్తే, ఆ రోజు ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు 11 లక్షల ఫోన్ నెంబర్లు ఉన్న సీఎం రమేష్ ని ఏ రకంగా విమర్శిస్తారో ఒకసారి నేను ప్రశ్నిస్తున్నాను. గత 2 రోజులుగా పత్రికా కథనాలు చూస్తుంటే జిఎస్టి అధికారుల్ని కూడా ఒక రకమైన భయాందోళనకి గురి చేసేటట్టుగా కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. ఆ పత్రికా కథనాల తాలూకా సారాంశం అదే కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పోటీ చేసి ప్రజల తాలూకా అభిమానాన్ని చూరగొనాలి. ప్రజలకి ఇక్కడ ఏం చేస్తారు, అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు అన్న దగ్గర ఒక హామీ ఇచ్చి నిలబడాలి. స్థానిక నాయకులకే ఇక్కడ దిక్కుండటం లేదు. ఇక్కడ ఓట్లు గెలిచిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసాం మనం, సబ్బం గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. ఏ రోజైనా వచ్చారా? ఆ రోజు ప్రజా సంఘాల తరపుని ఆ అఖిల పక్షాలు అన్ని కలిపి అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో, అయ్యా మా ఎంపీ గారు ఎక్కడున్నారు, ఎత్తికి పెట్టండి అని చెప్పి ఒక కంప్లైంట్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వెళ్ళింది. పోలీసులు ప్రాధాయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అనకాపల్లి పార్లమెంటు నిజవర్గ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా. కానీ ఆయన ఈరోజు కడప రాజకీయాల్ని అనకాపల్లికి జిల్లాకి పరిచయం చేస్తున్నారు. ఎందుకంటే చోడవరంలో రవిడేజం చేసే అధికారుల మీద కానీ అక్కడ టైల్స్ వ్యాపారం 5 లక్షలు ఉన్నాయని చెప్పి అవి సీఎం రమేష్ అని మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు సీఎం రమేష్ కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అన్ని షాపుల ద్వారా ఈ రోజు వాటర్కి డబ్బులు పంపిణీ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉండవు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు వెహికల్స్ పెట్టి ప్రచారం చేస్తా ఉండవు. రవిడేజం చేసి ఈ రోజు కడప రాజకీయాలని అనకాపల్లి తీసుకురావడాన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వైశాలి. అనకాపల్లి పార్లమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ పై అనకాపల్లి స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 11 లక్షల ఫోన్ నెంబర్లు సేకరించి సీఎం రమేష్ టీము ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి సీఎం రమేష్ కమలం గుర్తుపై ఓటేసి సీఎం రమేష్ ను గెలిపించాలంటూ కూడా పదే ఫోన్లు చేసి విసిగిస్తున్నారంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పడితే అప్పుడు పదే కాల్స్ చేసి సీఎం రమేష్ ను గెలిపించాలంటూ కూడా ఎవరైతే సీఎం రమేష్ టీం ఉందో సీఎం రమేష్ టీం ఈ గడపకు కూడా వెళ్లి ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా స్థానిక ప్రజలైతే ఆరోపిస్తున్నారు. అయితే కడపలోని ఫ్యాక్షనిస్టులు అంతా కూడా అనకాపల్లి జిల్లాలో తిరుగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక టైం అంటూ లేకుండా పదే ప్రతి ఇంటికి కూడా కడప నుంచి వచ్చినట్టు ఫ్యాక్షనిస్టులు అంతా కూడా అనకాపల్లి జిల్లాలోనే తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఎప్పుడూ లేనందుగా సీఎం రమేష్ టీం పదే ప్రచారం చేయడం, ఒక టైం పద్ధతి లేకుండా కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ కూడా కడప నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పదే బెదిరిస్తున్నారని ఇక్కడ స్థానిక నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీఎం రమేష్ కు సంబంధించి 8,000 మంది పైగా ఒక టీం అంటూ అనకాపల్లిలో దిగిందని, ఆ అనకాపల్లిలో దిగినటువంటి టీం పదే కమలం
కమలం గుర్తుపై ఓటు వేయాలంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే ఇప్పటికే ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కొంత ప్రజా సంఘాలు కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే ఎందుకు ఇలా గురి చేస్తున్నారు, ఎప్పుడు లేనంత విధంగా సీఎం రమేష్ టీం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా అనకాపల్లిలోని ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్లను భయభ్రాంతులు కూడా గురి చేయడం జరుగుతుంది. మద్యానికి కూడా భారీగా దింపినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే నిన్న ఏదైతే చోడవరం నియోజకవర్గంలో డిఆర్ఐ అధికారులు అలాగే జీఎస్టీ అధికారులు కూడా బెదిరించడంతో ఒక్కసారిగా అనకాపల్లి జిల్లా కూడా అంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఒకవేళ సీఎం రమేష్ కు ఓటు వేయకపోతే కనుక అనకాపల్లిలోని ఓటర్లు ఏం చేస్తారు అంటూ కూడా ఓటర్లు అయితే భయపడడం జరుగుతుంది వైశాలి. అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి డిఆర్ఐ అధికారులనే బెదిరించిన సీఎం రమేష్ తన అధికారులను అంతు తేలుస్తానంటూ తన సంగతి తెలియదంటూ బెదిరించడంతో ఒక్కసారిగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇప్పటికే భారీగా డబ్బులు కూడా వెదజల్లుతున్నారంటూ కూడా కొన్ని ప్రజా సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రమేష్ పై కొంచెం నిఘా పెట్టాలని ఎవరైతే ఓటర్లు ఉన్నారో మొన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభకు కూడా భారీగా నిధులు ఖర్చు పెట్టారని, అలాగే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా సీఎం రమేష్ కు సంబంధించిన టీం విచ్చలవిడిగా తిరుగుతున్నారని, ఎప్పుడు పడితే అప్పుడు టైం లేకుండా ఏ టైంకి పడితే ఆ టైంకి ప్రతి ఇంటికి చేరుకుని సీఎం రమేష్ కు సంబంధించినటువంటి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, లేకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయి అంటూ కూడా ఇప్పటికే సీఎం రమేష్ కు సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపుగా 8,000 మంది గ్రూపులుగా ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుపై ఓటు వేయాలంటూ కూడా భారీగా అయితే తిరుగుతున్నారంటూ కూడా ఇక్కడ స్థానిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.